హాయ్ మిత్రమా. సంపద అనేది కేవలం మనం బయట ప్రపంచంలో చేసే కష్టంలో లేదు. అది మన అంతరాత్మలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి. గతంలో మనం చెప్పుకున్నట్లుగా ఆ మనీ ఎనర్జీ ప్రవహిస్తున్నంతకాలం సంపద ఒక జీవనదిలా మీ వైపు వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఎంత శ్రమించినా, ఎంత తెలివిగా ఆలోచించినా ఫలితం దక్కడం లేదంటే దానర్థం మీలోని ఆ శక్తి నిద్రపోతోంది లేదా బ్లాక్ అయ్యిందని అర్థం. ఈరోజు మనం ఆ శక్తిని నిద్రలేపబోతున్నాం. మీ జీవితంలో ఆర్థిక ప్రవాహాన్ని మళ్లీ పరుగులు పెట్టించబోతున్నాం. అందులోకి వెళ్లే ముందు ఈ శక్తివంతమైన మాటలను మీ మనసులో లోతుగా ముద్రించుకోండి. సంపద నన్ను ప్రేమిస్తోంది, సంపద నాతో కలుస్తోంది, సంపద నా జీవితంలో శాశ్వతంగా నిలుస్తోంది. మనం లోపలి ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్న విషయం. ఈ ధ్యానం మీ జీవితంలో సమృద్ధిని తీసుకురావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ మద్దతును ఒక లైక్ రూపంలో తెలియజేయండి. మా లక్ష్యం ఈ వీడియోకు 3000 లైక్స్. విశ్వనియమం ప్రకారం మనం ఎంత ఇస్తామో అంత తిరిగి పొందుతాము. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. వారి జీవితాల్లో వెలుగు నింపడం ద్వారా ఆ పుణ్యం, ఆశీర్వాదం మీ సంపదను రెట్టింపు చేస్తుంది. ఇప్పుడే ఒక లైక్ చేసి మీ పాజిటివ్ ఎనర్జీని ఈ విశ్వానికి పంపండి. మొదటగా మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టని ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. మీ శరీరం పూర్తిగా రిలాక్స్గా, స్థిరంగా ఉండేలా చూసుకోండి. మీ వెన్నుముక నిటారుగా ఉంచి సౌకర్యవంతంగా కూర్చున్న తర్వాత మెల్లగా మీ కళ్ళు మూసుకోండి. బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకొని మీ దృష్టిని మెల్లగా మీ అంతరంగం వైపు మళ్లించండి. ఇప్పుడు ఒక ప్రశాంతమైన దీర్ఘ శ్వాసను తీసుకోండి. ఆ శ్వాసను నెమ్మదిగా బయటకు వదలండి. మీలోని ఒత్తిడి అంతా ఆ శ్వాసతో పాటు బయటకు వెళ్ళిపోతున్నట్లు గమనించండి. మళ్ళీ ఒక సున్నితమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరోసారి లోతైన శ్వాస, మెల్లగా వదలండి. ఇలా 3 సార్లు చేసిన తర్వాత మీ శ్వాస ఇప్పుడు ఒక లయబద్ధమైన నదిలా ప్రవహిస్తోంది. మీ మనసు ప్రశాంతంగా మారుతోంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన, అత్యంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్లు ఊహించుకోండి. అక్కడ మీకు కావలసిన భద్రత, కొండంత నమ్మకం, అంతులేని శాంతి మిమ్మల్ని ఆవరించి ఉన్నట్లు విజువలైజ్ చేయండి. గుర్తుంచుకోండి, సంపద అనేది ఎక్కడో బయట నుండి వచ్చేది కాదు. అది మీ లోపల నుంచే ఉద్భవించే ఒక తరంగం. ఇప్పుడు మీ హృదయ కేంద్రంలో ఒక వెచ్చని బంగారు రంగు వెలుగు వచ్చి ఆగినట్లుగా ఊహించుకోండి. ఆ వెలుగు ప్రస్తుతం చిన్నగానే ఉండొచ్చు, కానీ అది మీ శరీరాన్ని తాకిన ప్రతి అణువును పరమశాంతితో నింపేస్తోంది. ఆ వెలుగుతో పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ సంకల్పాన్ని మీ మనసులో అత్యంత శక్తివంతంగా ప్రతిధ్వనించనివ్వండి. నేను సంపదకు అర్హుడని, నా జీవితం సమృద్ధితో నిండి ఉంది. ఈ మాటలను 11 సార్లు మీ మనసులో లోతుగా అనుకోండి. మీరు అనుకునే ప్రతిసారీ మీలోని ఆ వెలుగు మరింత ప్రకాశవంతంగా మారుతోందని గమనించండి. నేను సంపదకు అర్హుడని, నా జీవితం సమృద్ధితో నిండి ఉంది. నేను సంపదకు అర్హుడని, నా జీవితం సమృద్ధితో నిండి ఉంది. ఇలా 11 సార్లు పూర్తి చెయ్యండి. ఈ 11 సార్లు పూర్తి కాగానే మీ లోపల ఒక అద్భుతమైన స్వేచ్ఛ, ఒక తెలియని ఆనందం అమాంతంగా పెరుగుతాయి. ఇప్పుడు మీ హృదయంలోని ఆ బంగారు వెలుగు కేవలం మీకే పరిమితం కాకుండా మెల్లమెల్లగా మీ చుట్టూ ఉన్న గాలితో కలిసి మీ పరిసరాలంతటా విస్తరిస్తోంది. మీరిప్పుడు ఒక సంపద అయస్కాంతంలా మారిపోయారు. ఆ కాంతి మీ శరీరమంతా వ్యాపించి మీ భావాలకు కొత్త బలాన్నిస్తుంది. ఇప్పుడు మీ మనసులో డబ్బు గురించి ఉన్న పాత భయాలు, సందేహాలు అన్నీ నెమ్మదిగా కరిగిపోయాయి. ఇప్పుడు మీరు చాలా స్వచ్ఛమైన, ప్రశాంతమైన హృదయంతో ఉన్నారు. ఈ భావాన్ని సంపూర్ణంగా ఫీల్ అవ్వండి. మనలో కొన్ని మాటలు
బ్లాక్లా పనిచేస్తాయి. ఇప్పుడు మనం వాటి తలుపులు తీరుస్తున్నాం. మీ హృదయం ఒక అద్భుతమైన మాట చెబుతుంది. ఎంత సంపద వచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను. ఇప్పుడు మీరు ఈ పదాన్ని మీ మనసులో అనుకుంటూ ఊహించండి. ఎంత సంపద వచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను. ఎంత సంపద వచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను. ఎంత సంపద వచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను. ఇప్పుడు మీరు ఊహించండి, మీ ముందు ఒక బంగారు మార్గం తెరుచుకుంది. ఆ మార్గం మీద అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటిగా మీ వైపు పరిగెడుతున్నాయి. మీకోసం ఎదురుచూస్తున్న విజయాలు మీకు కనిపిస్తున్నాయి. మీకు మీ పాతకాలపు ఆలోచన చెబుతుంది, డబ్బు రావడం చాలా కష్టం అని. కానీ మీరు ఇప్పుడు చెబుతున్న మాట, డబ్బు చాలా సులభంగా నాతో కలుస్తుంది అని. ఈ ఒక్క వాక్యమే మీ జీవితాన్ని మార్చే వాక్యం. ఇప్పుడు మీకు మరొక ప్రశ్న. మీరు ఇప్పుడు సంపదను ధైర్యంగా కోరగలరా? అవును, మీరు కోరుతున్నారు. కోరిక మీలో శక్తిని పెంచుతుంది. ఆ శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ లాగా ఆవిర్భవిస్తోంది. మీకు దూరంగా ఉన్న డబ్బు ఇప్పుడు దగ్గరవుతోంది. మీ జీవితంలో ఆగిపోయిన ప్రవాహం ఇప్పుడు మళ్లీ పెరిగి ప్రవహిస్తోంది. ఇప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని మీ భవిష్యత్తుపై పెట్టండి. అక్కడ మీరు ఆశించిన జీవితం మీకు కనిపిస్తుంది. మీ ఇల్లు, మీ వాహనం, మీ కుటుంబ సంతోషం, మీరు పొందిన గౌరవం అన్నీ మీ ముందే ఉన్నాయి. వీటిని ఏకాగ్రతతో ఊహించండి. గుర్తుపెట్టుకోండి, అది మీ కల కాదు, అది మీ సత్యం. ఆ సత్యాన్ని మీరు ఇప్పుడే అనుభవిస్తున్నారు. కొద్దిసేపు ఆ అనుభవాన్ని ఫీల్ అవ్వండి, గమనించండి. ఒక్కో సంపద, ఒక్కో అవకాశం, ఒక్కో నిర్ణయం మీ వైపు ప్రవహిస్తున్నాయి. అవి ఆగకుండా ప్రవహించాలి కాబట్టి ఒక సున్నితమైన భావం మీ మనసులో పెట్టుకోండి. నాకు వచ్చే సంపద నా చేతుల్లో నిలుస్తోంది అని ఏకాగ్రతతో ఊహించండి. ఏకాగ్రతతో ఊహించండి. ఈ నమ్మకం మీ ప్రవాహానికి ఒక బలమైన మార్గమవుతుంది. కొన్ని క్షణాలు ఈ ప్రవాహాన్ని సున్నితంగా ఫీల్ అవ్వండి. నాకు వచ్చే సంపద నా చేతుల్లో నిలుస్తుంది. నాకు వచ్చే సంపద నా చేతుల్లో నిలుస్తుంది. నాకు వచ్చే సంపద నా చేతుల్లో నిలుస్తుంది. నాకు వచ్చే సంపద నా చేతుల్లో నిలుస్తుంది అని. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రదేశం వెలుగుతో నిండిపోయింది. ఇప్పుడు మీ మనస్సులో ఒక మాట చెప్పండి, ఇది నా సమయం, ఇది నా మార్పు, ఇది నా ఎదుగుదల అని. ఇప్పుడు మీ ఇన్నర్ వాయిస్ చెబుతుంది, నేను ఏదైనా కోరితే జీవితం నా పక్షాన పనిచేస్తుంది అని. ఇప్పుడు చాలా నెమ్మదిగా ఒక చిరునవ్వు మీ ముఖంలో రావడానికి అనుమతించండి. అది మాయ కాదు, అది మీ అంతర్మనసు ఇచ్చే సర్టిఫికెట్. ఇప్పుడు ఒకసారి మీ శ్వాసని గమనిస్తూ శ్వాసని లోపలికి తీసుకోండి. మళ్ళీ ఆ శ్వాసని గమనిస్తూ బయటకు వదలండి. ఒక కొత్త శక్తి, కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త ప్రవాహం మీ లోపల స్థిరంగా నిలబడింది. ఇక మీకు ఎలాంటి అడ్డుకట్టలూ లేవు. సమృద్ధి మీ లోపల ప్రవహించడం ప్రారంభమైంది. మీ శరీరం, మీ మనసు, మీ ఆత్మ అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఆ విజువల్ని కొద్దిసేపు అలా భావించండి. ఇలా కొద్దిసేపు భావించిన తర్వాత మీకు సౌకర్యంగా అనిపించినప్పుడు నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు మీలో జరిగినది మీ కొత్త ఆర్థిక జీవితానికి మొదటి అడుగు. ఇక నుంచి మిమ్మల్ని మీరు చిన్నగా చూడకండి. మీ డిసిషన్స్, మీ చాయిసెస్, మీ వైబ్రేషన్స్ సంపదను మీ వైపుకి ఆకర్షించాయి. ఇప్పుడు మీ జీవితం మారింది. ఇప్పుడే, ఇక్కడే, అది మీ వల్లనే. ప్రపంచం మీకోసం తలుపులు తెరిచింది. ఇప్పుడు మీరే ఆ దిశగా నడవాలి. ఇప్పుడు మీరు ఈ ధ్యానాన్ని మొదలుపెట్టాక ఎన్ని రోజులకు ఏం జరుగుతుందో మీకు వివరిస్తాను. మీరు ఈ ధ్యానాన్ని మొదలుపెట్టి 11 రోజులయ్యేసరికి మీ అంతర మనస్సులో ఉన్న మనీ ఎనర్జీ మేల్కుంటుంది. మీ భయాలు, మీ సందేహాలు నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. 21 రోజులయ్యేసరికి నీ డిసిషన్స్, నీ వైబ్రేషన్స్ సంపదను ఆకర్షించేలా మారిపోతాయి. అవకాశాలు నీ వైపుగా రావడానికి దారి తయారవుతుంది. 40 రోజులు అయ్యేసరికి ఇది అలవాటు కాదు, నీ కొత్త శక్తి నీకు అర్థమవుతుంది. డబ్బు, రిసోర్సెస్, సంబంధాలు అన్నీ నీ పక్కన నిలబడతాయి. అయితే ఈ ధ్యానం మీరు లైఫ్ లాంగ్ ప్రతిరోజు చేస్తూ ఉంటే
మీ జీవితం మొత్తం సమృద్ధి ప్రవాహంగా మారిపోతుంది. సంపద కోసం పరిగెత్తాల్సిన అవసరం మీకుండదు. సంపదే మీకోసం పరిగెడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ధ్యానం మీలో ఉన్న సంపద ప్రవాహాన్ని మళ్లీ తెరుస్తుంది. కానీ ఒక విషయం గమనించండి. మనం రోజులో 15-20 నిమిషాలు మాత్రమే ధ్యానం చేస్తాం. మిగిలిన 23 గంటల్లో మన మనసే సంపదని అడ్డుకుంటుంది. అందుకే మీ మనీ ఎనర్జీ రోజు మొత్తం యాక్టివ్గా ఉండాలంటే మెడిటేషన్ సమయంలో మాత్రమే కాదు, నువ్వు పనిచేస్తున్నా, చదువుతున్నా, డ్రైవ్ చేస్తున్నా ఆ మనీ ఫ్రీక్వెన్సీ నిన్ను పట్టుకుని ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సంపద ధ్యాన రహస్యాన్ని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఎంత పంచుతారో అన్ని రెట్ల ఫలితాలు మీ జీవితంలో చూస్తారు. ఈ వీడియోకి మీరు ఇప్పటివరకు ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.